హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మీకు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఈ చికెన్ కర్రీ కోసం నేను 1/2 kg చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, 2 స్పూన్స్ పెరుగు, 1/2 స్పూన్ కారం, ఇంకా 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా చాట్ మసాలా కూడా వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నానండి. ఈ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 1/2 అవర్. దీంట్లో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కర్రీలో కూడా ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. సో మీరైతే చూసేసుకోండి. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అది హీట్ అయ్యాక 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా, 4-5 పచ్చిమిర్చి, 1 ఆనియన్ యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో చిన్న సైజ్ టమాటా ఒకటి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకి టమాటా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలాక ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేసేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ కంటెంట్ అంతా పోయేదాకా మనం బాగా ఉడికించుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలా వాటర్ కంటెంట్ పోయాక ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం ఆ వాటర్ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసేసుకోండి. కారం అయితే యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. అలా ఉడికాక ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలింది చూసారా? ఇప్పుడు మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.